పరం శాంతి బేహద్ పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు బేహద్ స్వాగతం. బేహద్ శ్రేష్ఠ ఆత్మలందరూ కూడా బేహద్ పవర్ తోటి పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్తున్నారు అని అనుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం మరలా కొన్ని ప్రశ్న ఆన్సర్లు యొక్క డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రశ్న, నవరత్నాల ఉంగరంలో రత్నాలు వేసుకొని ధరిస్తే ఏమన్నా లాభం ఉందా అని అడుగుతూ ఉన్నారు. దానికి అనంతుబాయ్ చెప్తున్నారు, ఇవన్నీ కూడా జ్యోతిష్కులు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నము అని నిర్ణయించి నవగ్రహాలకు నవరత్నాలు అని చెప్పటం, ఇవన్నీ కూడా రకరకాల రంగుల్లో ఉండటం మీ అందరికీ తెలుసు. దీనికి గ్రహాలను బట్టి దోషం ఉంటుంది, దానికి విరుగుడు ఇది అని పలాని రాయిని పలాని దానికి వాడండి అని చెప్తూ ఉంటారు. ఇది విన్నప్పుడు మీకు కూడా ఫీలింగ్ మారిపోతూ ఉంటుంది. నా ప్రాబ్లం ఇది వేసుకుంటే తొలగిపోతుంది అనే నమ్మకం మీకు ఉంటుంది. దానివల్ల మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటారు. అంటే దానివల్ల మీకు కొద్దిగా సంతృప్తి, నిశ్చింతత అనేది వస్తుందే తప్ప ఇంతకంటే ఇంకేమీ లేదు. ఇక నాకు అంతా మంచి జరుగుతుందన్న మీ యొక్క నమ్మకం, భావమే మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది, మీ ఆలోచనని మార్చేస్తూ ఉంటుంది. మీరు అనుకున్నది బుద్ధిని అంగీకరించిన కారణం వల్ల, మీకున్నటువంటి నమ్మకం వల్ల అది స్ట్రాంగ్గా పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా కొద్దిగా మీకు అనుకున్న దానికి విరుద్ధంగా ఏదైనా నష్టము, బాధ, దుఃఖమో కలిగితే, అరే ఈ రాయి యొక్క మరి పవర్ తక్కువ అయిపోయిందేమో, ఇంకోటి వేసుకోవాలేమో, ఇది పనిచేయటం లేదేమో, ఇలా అనుకుంటూ ఉంటారు. అసలు రత్నాల యొక్క మహత్యం అయితే ఉంటూ ఉంటుంది. ఇవి మీ కర్మల్ని మారుస్తాయా, బుద్ధిని మారుస్తాయా? మార్చవు కదా. మనసు బుద్ధిని పరివర్తన చేసుకొని కర్మలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్, సమస్యలు అన్నీ కూడా తీరుతాయి. మన బుద్ధిని శుద్ధీకరణ చేసుకుంటే, కర్మయోగిగా ఈ కర్మ చేస్తూ పరమాత్మను స్మృతి చేస్తూ ఉంటే అంతా మంచే జరుగుతుంది. జ్ఞానము ఈ విషయాన్ని చెప్తుంది. దీని గురించి బాపూజీ కూడా చాలా వీడియోల్లో కూడా చెప్పారు. ఈ జ్యోతిష్క శాస్త్రము అనేది బ్రహ్మకు ఫస్ట్ పరార్థం, ఈ బ్రహ్మాండం యొక్క బ్రహ్మకు ఫస్ట్ పరార్థంలో తయారు చేయబడిన శాస్త్రం జ్యోతిష్క శాస్త్రం. ఇది ప్రస్తుత సమయంలో ఫెయిల్ అయింది అని కూడా చెప్పారు. ఆనాటి పరిస్థితుల అనుసారంగా అక్కడ వాతావరణము, కాలమానం పట్టి దాన్ని రాశారు. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ముత్యం వేసుకోండి అంటారు. మనసుకు శాంతినిచ్చేది తెలుపు అని, ఇది చంద్రుడి గుర్తు అని అంటూ ఉంటారు. ఇలాగే అనేక వజ్రాలు, కెంపు, వైడూర్యము, పుష్యరాగము ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు పాజిటివ్ రేసెస్ని పట్టుకొని మీ మనసులోకి పంపిస్తూ ఉంటాయి. దానివల్ల మీ ఆలోచనలు మారితే, మీ కర్మలు మారితే మంచి జరుగుతుంది అనే నమ్మకం. ఇలాగ రకరకాల నమ్మకాలు అంటూ ఉంటాయి. అది ఎవరి కర్మానుసారంగానే అది నడుస్తూ ఉంటుంది తప్ప ఈ వజ్రాలు వేసుకుంటే కాదు. వేరు వేరు పాత్రన వజ్రాలని జేబులో వేసుకొని తిరగటంత మాత్రాన నష్టం కాకుండా ఏమీ ఉండదు. మీ జీవితము కర్మకు ఆధీనమయ్యే నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మనసుకు ఆధీనమై కర్మలు చేస్తూ ఉంటూ ఉంటారో, మంచి జరగచ్చు, దానికి చెడు జరగచ్చు. కాబట్టి మనసుని పరివర్తన చేసుకోవాలి అంటే ఆలోచనలు మార్చుకోవాలి. ఇది ఒకటే ఉపాయం. కొందరు సోమవారం వైట్ డ్రెస్ వేసుకుంటాం,
మంగళవారం కాషాయం డ్రెస్ వేసుకుంటాం, బుధవారం బ్లూ డ్రెస్ వేసుకుంటాము అని ఇలా కూడా కొంతమంది చెప్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా మీరు నిర్ణయించుకున్నవే. మీ మనసుని సాటిస్ఫాక్షన్ చేసుకోవటానికి ఎవరో చెప్పారు ఇది మంచిది, ఇలా వేసుకుంటే మంచిది అని మీరు కూడా దాన్ని నమ్మి ఫాలో చేస్తూ ఉంటారు. ఏ డ్రెస్ వేసుకున్నా ఏవైనా కూడా మీ మనసును డ్రెస్సులు మార్చలేవు కదా, బుద్ధిని మార్చలేవు, సంస్కారాన్ని మార్చలేవు. వీటన్నిటిని మార్చేది జ్ఞానం ఒక్కటే. కాబట్టి మీరు జ్ఞాన మార్గాన్ని ఎంచుకొని ప్రతి ఒక్కదాని యొక్క రహస్యాన్ని తెలుసుకొని నిర్ణయించుకొని మనసు బుద్ధిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఏ రత్నాలు ధరించినా అవసరం పని చేయవు, ధరించకపోయినా పర్వాలేదు. ధరించాలని ఇక్కడ నియమం ఏమీ లేదు. ముఖ్యమైనది మనసు బుద్ధి సంస్కారాన్ని శుద్ధి చేసుకోవటం. కాబట్టి ఇప్పుడు మనం వీటి గురించి కూర్చొని చెప్పుకుంటే మీకు మనశ్శాంతి లభిస్తుంది అనేమి కాదు. మనసుకు శాంతి లభించాలి అంటే జ్ఞానం అనేది, పాజిటివ్ సంకల్పాలు అనేవి, మంచి కర్మలు అనేవి, మంచి ఆలోచనలు అవి చేస్తూ ఉంటే మనసుకు శాంతి లభిస్తుంది. మనసులో నెగిటివ్ ఆలోచనలు, కుళ్ళు కుతంత్రం, ఈర్ష, అసూయ ఉంటే మనసుకు శాంతి ఎట్లా లభిస్తుంది? రాయి పెట్టుకున్నంత మాత్రాన, ముత్యంతో ఉంగరం తొడుక్కున్నంత మాత్రాన శాంతి వచ్చేస్తుందా? అలా కాదు కదా అంటున్నారు అనంతుభాయ్. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుత సమయంలో మారిపోయినాయి. కాబట్టి మీరు ఏదనుకుంటే అది చేయగలరు. దీన్ని మించి ముందుకు వెళ్ళాలి అని బాపూజీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. నెక్స్ట్, వాట్ గాడ్ ఇంటెన్షన్ ఫర్ మీ. చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. దీనికి సమాధానం అనంతభాయ్ చెప్తున్నారు. కొంతమంది అనుకుంటారు ప్రతి ఒక్కరూ ఎవరైనా చాలామంది చేసిన పనులు సక్సెస్ అవుతూ ఉంటారు. మరి నేనెందుకు సక్సెస్ కాలేకపోతూ ఉన్నా, నాకెందుకు లభించటం లేదు? ఈ ప్రశ్న మరి అసలు భగవంతుడు ఏమనుకుంటున్నాడు నా గురించి? నేను సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళటం భగవంతుడికి ఇష్టం లేదా? ఆయన నేను సక్సెస్ కావాలని కోరుకోవడం లేదా? ఇలాంటి ఆలోచనలు చాలా వచ్చేస్తూ ఉంటాయి. అయితే నేను ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలి? సన్యాసిగా కావాలా? సాధువుగా కావాలా? నా లైఫ్లో మరి ఇన్ని ఫెయిల్యూర్స్ వస్తూ ఉన్నాయి, అలాగే కనపడుతున్నాయి, ఫ్యూచర్ కూడా ఇలాగే ఉంటుందేమో. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు ఎన్ని వస్తూ ఉన్నాయో. చాలామంది అనుకుంటారు ఇవన్నీ నాకు ఎప్పుడు సక్సెస్ రాలేని కారణం వల్ల అన్సక్సెస్ఫుల్ వ్యక్తిగా నన్ను ధృవీకరిస్తూ ఉన్నారు. దీనికి ఏమన్నా మంత్రం జపం చేస్తే సక్సెస్ఫుల్ అవుతానా నా జీవితంలో అంటారు కొందరు. దీని నుండి ముందుకు వెళ్ళటానికి ఏదన్నా ఉపాయం చెప్పండి గురువుగారు అని అడుగుతుంటారు కొందరు. ఇలాంటి ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం మనం 1 by 1 తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, అందరూ సక్సెస్ అవుతున్నారు, నేను కావటం లేదు అనే మాటను ముందు మీ మనసులో నుంచి తీసేసేయండి. ఇతరులను చూడొద్దు, మిమ్మల్ని మీరే చూసుకోండి. ఏం చెయ్యాలనుకున్నాము, ఎంత మనసు పెట్టి, ఎంత దీక్షతోటి దాని యొక్క మంచి చెడులు తెలుసుకొని మీరు చేస్తే మీ లక్ష్యానికి మీరు చేరుకోగలుగుతారు, సక్సెస్ అవుతూ ఉంటారు. అందరూ సక్సెస్ అయ్యారు అని ఏ దృష్టికోణంలో మీరు ఆలోచిస్తూ ఉన్నారు? భూమి అయిన ఉద్యోగ వ్యాపారాలు చేసి ధన సంపత్తి సంపాదిస్తే వాడు సక్సెస్ అయినట్ట? ఇన్ని డిగ్రీలు వచ్చినాయి, ఇంత చదువుకున్నారు, ఇంత ఉంది, అది కాదు కదా. ఇవన్నీ కూడా స్థూల ప్రపంచంలో ఇవన్నీ మీరు వాళ్ళు పొందారు అని చూస్తూ ఉన్నారు. ఇదే జీవితం కాదు, ఇది అసలైనటువంటి సక్సెస్ కూడా కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క లెవెల్ వరకు సెట్ అవుతూ జరుగుతూనే ఉంటాయి. కొంతమంది 5 కోట్ల సంపాదన రావడంతో నేను సెట్ అయిపోయాను అనుకుంటారు. ఇంకొకరైతే మరి వారి యొక్క టార్గెట్ ఇంకో రకంగా ఉంటుంది, కోట్లు సంపాదించాలని అలా ఉంటుంది. మీ బుద్ధిని మీరే మీ గోల్ని నిర్ణయించుకుంటూ ఉంటారు. ఎవరు సక్సెస్ అవుతున్నారు అనే దానికంటే మీ దృష్టి మీపైనే పెట్టుకోండి. సక్సెస్ అయిన వారు యొక్క వర్తమానాన్ని మీరు చూస్తున్నారు. వాళ్ళు డబ్బులు సంపాదించేశారు, పేరు సంపాదించేశారని. వాళ్ళ యొక్క ఫాస్ట్ లైఫ్ మీకు తెలియదు కదా. పూర్వజన్మలో వాళ్ళు ఏమి మంచి కర్మ, శ్రేష్ట కర్మ, పుణ్యకర్మ చేశారో
వారు ఈ జన్మలో ఇంత సక్సెస్ఫుల్ మ్యాన్గా అన్ని సమృద్ధిగా సంతోషంగా ఉన్నారు కదా అని అనుకోండి. అయితే వారి ప్రారంభం ఇప్పుడు లభించింది అనుకుని వాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు. మీకు ఇప్పుడు కాకపోతే రేపు లభిస్తుంది. మీరు సక్సెస్ కాలేదని ఫీలింగ్ అవ్వకుండా వాళ్ళు ఏం చేస్తే సక్సెస్ అయ్యారని ఒకసారి ఆలోచించండి. రేపు రాబోయే రోజు నేను కూడా సక్సెస్ కాగలను అనే నమ్మకం మీ పైన మీరే పెట్టుకోండి. నిర్ణయం తీసుకోండి. ఎందుకు అంటే మరి ఎవరి కర్మానుసారంగా వాళ్ళకి ఫలితం లభిస్తూ ఉంటుంది. కర్మ చేయకుండా సక్సెస్ కావటం అనేది కూడా రాంగే. ఏ వ్యక్తి కష్టపడతారో వాళ్ళకి తప్పకుండా సక్సెస్ అనేది లభిస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఈ స్థూల కార్యక్రమంలో సక్సెస్ పొందటం కంటే ఆధ్యాత్మికంలో ముందుకు ఎదగాలి, తెలుసుకోవాలి అనే దాంట్లో మీరు సక్సెస్ అవ్వటం అనేది ఇక్కడ ముఖ్యం. డాక్టర్, ఎండి పెద్ద పెద్ద డిగ్రీలు పొందినా శరీరం వదిలేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా అని మరి ఏమన్నా ఎన్ని ఎంట వెళ్తూ ఉంటాయా? లేవు కదా. మరి ఎంత సంపాదించినా జీవితం సమాప్తం అయితే అవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అనే అనుకోవాలి. ఈ యొక్క కర్మలు సక్సెస్ అవ్వటం అనేది, ఈ సక్సెస్ఫుల్ అనేది జీవితంలో 1%. ఇక 99% అనేది మీరు ఈ కళతోటి చూడగలరా? చూడలేని ప్రపంచంలో వాళ్ళు ఎలా ఉంటారో, చూస్తున్న ప్రపంచంలో వాళ్ళు 1% ఉన్నది. అసలు ఈ దృశ్య ప్రపంచం ఎంత ఉంది? 0.01 అన్నారు. సరే 1 పాయింట్ వేసుకున్నా కూడా ఇంకా మిగతా ప్రపంచం ఎక్కడుంది? అన్విజిబుల్, అదృశ్యమైనటువంటి అవ్యక్త ప్రపంచం ఉంది. మరి అక్కడ సక్సెస్ఫుల్గా కావాలి అంటే ఇక్కడ శ్రేష్ఠ కర్మలు చేయాలి. బేహద జ్ఞానం వినాలి, జ్ఞాన స్వరూపంగా కావాలి. కాబట్టి ఈ ప్రపంచంలో సోమెన్సీ, అట్టహాసం, ఆర్భాటం చేసి మేము అది సాధించాం, ఇది సాధించామని దాన్ని మీరు చూడొద్దు. మీ యొక్క ఆలోచన మిమ్మల్ని మారు చేస్తూ ఉంటుంది. ఫోకస్ మీ పైన మీరు పెట్టుకుంటే మీలో చేంజింగ్ అనేది వస్తూ ఉంటుంది. జీవితం యొక్క రియాలిటీని ఏంటో తెలుసుకుంటే సక్సెస్ఫుల్ ఏంటో, సఫలత ఏంటో, అసఫలత ఏంటో అనేదాన్ని అర్థం చేసుకుంటారు. నేను జీవితంలో ఫలాన్ని సాధించాలని ఒక లక్ష్యమే పెట్టుకోండి. ఇక సక్సెస్, అసఫలత, సఫలత అన్న మాటని మీరు తీసేసేయండి, చేసుకుంటూ వెళ్తూ ఉండండి అంటున్నారు. నెక్స్ట్, వాట్ గాడ్ ఇంటెన్సీ ఫర్ మీ అని అన్నారు కదా. పరమాత్మ ఏమి ఇంటెన్సీ పెడతారు మీ మీద? ఆయన చాలా పెట్టుకున్నారు. తన సమానంగా పరం పురుషులుగా, పరం లైట్ స్వరూపంగా చేయటానికే ఆయన వచ్చారు. ఇప్పుడు తిరిగి వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళటానికి వచ్చారు. అసలు మిమ్మల్ని రచించిందే తన సమానంగా పరం పురుషులుగా. కానీ ఈ యొక్క భూమి మీదకు వచ్చి పంచతత్వాల ప్రపంచంలోకి వచ్చి మీరు మీ యొక్క ఒరిజినాలిటీని మరి మర్చిపోయారు. మీరు మర్చిపోయినా ఆయన మర్చిపోలే, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రానే వచ్చారు. తన యొక్క రచన ఎలా ఉన్నారు అని జ్ఞానాన్ని చెప్పి మరలా ఆయన సమానంగా తయారు చేసి తీసుకొని వెళ్ళటకు నిలబడి ఉన్నారు. మీరు మీ పైన బాపూజీ ఎంత ఇంటెన్సీ పెట్టుకున్నారో మీరు ఊహించను కూడా ఊహించలేరు. బేహద్దు పరంపిత ఆయన, ఆత్మ యొక్క రచయిత. తన రచనను తక్కువగా చేసి ఉంచటం ఆయనకు అస్సలు నచ్చదు. భలే మిమ్మల్ని ఫాల్తుగా చేసి ఉంచను లేరు. కాబట్టి బాప్ సమానంగా కావటం కోసం ఎగ్జాంపుల్గా తయారు చేస్తూ ఉన్నారు. చూడండి, మంచి మంచి కంపెనీలు కూడా మంచి మంచి వస్తువు సామాగ్రిని తయారు చేసినప్పుడు శాంపిల్స్ని తయారు చేస్తూ ఉంటారు. అప్పుడే కదా వాళ్ళ సరుకు అంతా సేల్ అయ్యేది. అదేవిధంగా పరమాత్మ క్రియేషన్ అంతా పరం లైట్ క్రియేషను. బేహద్దు పిల్లల్ని డైరెక్ట్గా పరబ్రహ్మ పరమేశ్వరుడు రచన చేశారు. ఇప్పుడు ఇది ఒప్పుకోవటం మీరు ప్రారంభం చేయాలి. అప్పుడే ఆల్మైటీ అథారిటీ డైరెక్ట్ సంతానము నేను, సాధారణమైన ఆత్మను కాదు అని అనుకున్నప్పుడు
పరమాత్మ యొక్క ఇంటెన్సీ నుండి మీరు అంతా పొందగలుగుతూ ఉంటారు. మీ లైఫ్లో ఏ తేడా రాదు. మిమ్మల్ని పరమాత్మ మరి తన యొక్క పవర్ని మీకు ఇస్తారు. అది ఇమాజినేషన్ కూడా మీరు చేయలేరు. కాబట్టి ఆత్మ లోపల ఇప్పటికీ మీ లోపల అనంత కోటి సూర్యుల కాంతి ప్రకాశము పరం లైటు ఉన్నది. మీ శక్తులు మీ అంతర్లీనమై ఉన్నాయి. దాన్ని మీరు పైకి తెచ్చుకోవాలి, మేల్కొల్పుకోవాలి. అంటే మీరు అంత పవర్ఫుల్ ఆత్మలు. అది ఇంత అంత అని కాదు. మీ అంత పవర్ఫుల్ ఆత్మలు ఇంకొకళ్ళు లేరు అని చెప్పారు బాపు. మీరు శ్రేష్టమైన ఆత్మలు. కానీ మీరు కర్మల కారణం వల్ల నమ్మకాన్ని కోల్పోయారు, మర్చిపోయి కూర్చున్నారు, పవర్ని పోగొట్టుకున్నారు. ఎందుకని అంటే మనుష్య భావంలో, దేహాభిమానంలో అయిపోయి పశు భావంలోకి వచ్చారు. ఇంకా పరమాత్మ ఇంటెన్సీ మిమ్మల్ని రచన చేసినప్పటి నుంచి ఉండనే ఉంది, ఈనాటి వరకు కూడా ఉన్నది. పరం లైట్, పరం పురుష ఆత్మలుగా చేయటం కోసమే ఉన్నారు. మిమ్మల్ని అనంత బ్రహ్మాండాలకు యజమానులుగా, బేహద్దు పరమాత్మలుగా చూడాలనుకుంటున్నారు. ఈ పవర్ తోటి మరి మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? అమరలోకంలో ఆ పరం ప్రకాశంలో మిమ్మల్ని చూడాలనుకుంటూ ఉన్నారు. కానీ మనమును ఈ మృజులోకంలో ఇరుక్కుపోయి ఇక్కడే బుద్ధితోటి ఆలోచిస్తూ, ఇక్కడ మనసులోనే భోగ వాసనలు నింపుకుంటూ పశు భావనతోటి నిండిపోయి ఇవే పట్టుకొని కూర్చుంటే మరి ఆయన ఏం చేస్తాడు? అయినప్పటికీ కూడా ఆయన మీరు మర్చిపోయిన అస్తిత్వం ఏంటో మీకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు నమ్మకపోతే ఇవే దుఃఖానికి కారణం అవుతూ ఉంటాయి. ఏదో డిగ్రీ వచ్చేసింది అంటే అదేమన్నా ఊరికే వచ్చిందా? కర్మ చేసి ఎంతో కష్టపడి చదివితేనే కదా. సంకల్పం చేస్తేనే రాలేదు, కర్మ కూడా చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనం కూడా బేహద్దు కర్మ, బేహద్దు సంకల్పం చేస్తే బేహద్దు పరం పదం లభిస్తుంది. బేహద్దుకే బేహద్దు పరం మహానాత్మలుగా, శ్రేష్ఠ ఆత్మలుగా మీకు మీరే స్వయంగా తయారు చేసుకోగలుగుతూ ఉంటారు. నేను నార్మల్ సాధారణమైన ఆత్మను కాదు అని అనుకోవాలి. ఓ సాధారణంగా జీవిస్తూ అలాంటి ఆలోచనలో ఉంటే ఇంకా అనేక జన్మల యొక్క యోనిల్లో ఈ ముసుగులోనే మునిగి తేలుతూ దెబ్బలు తింటూ అదే భావంలో ముందుకు వెళ్లాల్సిందే తప్ప పరం పిత పరమాత్మ ఆల్మైటీ అథారిటీని తెలుసుకోలేరు. ఇప్పటికైనా సరే మరి పరమాత్మ మనకు గైడ్ లైన్ ఇస్తూనే ఉన్నారు. శాస్త్రాల జ్ఞానం భూమి మీదకి దించారు, చెప్తూనే ఉన్నారు. లోపల ఉన్నటువంటి ప్రకృతిని మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఇంత చెప్తున్న జ్ఞానాన్ని, మీ లోపల ఉన్న శక్తిని మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. లోపలున్న పవర్ని తెలుసుకోలేకపోతే ఇక మీరు మీ ఆత్మ పైన ఫోకస్, లక్ష్యం మీద ఫోకస్ ఏం చేస్తారు? సక్సెస్ పైన. ఇప్పటికైనా మీ పైన మీరు చాలా ప్రేమను ఉంచుకోండి, మంచి భావం కలిగి ఉంచుకోండి. మిమ్మల్ని మీరు స్వీకరించండి, నేను ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాను అని. అయితే మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి అంటే సింపుల్ లైఫ్గా జీవించండి. దాల్ రోటీ ఉంటే చాలు కదా. సోమెన్సీ ఎందుకు, అట్టహాసం ఎందుకు, ఆర్భాటం ఎందుకు? ఎవరో ఏదో సంపత్తి, పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి అంటే ఇవన్నీ కూడా వారి ప్రారంధమని వదిలేసేయండి. వారి ప్రాప్తి లభించింది వారికి. కర్మ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటేనే మీకు మంచి అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకో ప్రశ్న అడిగారు కదా, నేను సాధు సన్యాసినిగా కావాలా అని అడుగుతున్నారు. అది కూడా ఒక రకమైన మానవ జీవితమేగా. వాళ్ళు ఏమన్నా మానవ జీవితాన్ని దాటి వెళ్ళిపోయారా? సాధు సన్యాసులైనా ఈ ప్రపంచంలోనే ఉన్నారు, పంచతత్వాల ప్రపంచంలోనే ఉన్నారు. నువ్వు సాధువు కాదు, సీదాగా అయి చూపించు అంటున్నారు అన్నయ్య. అనగా ఇది చాలా అవసరం. మీ అస్తిత్వాన్ని మీరు సాధన చేయండి, పోగొట్టుకున్న దాన్ని సాధించండి.
తపస్విగా కండి. అంటే మీ యొక్క ఒరిజినాలిటీని మీరు పొందటం కోసం మీలో తపన అనేది ఉండాలి. అదే తపస్వి, అదే సన్యాసి, అదే సాధన చేయటం అంటే. ఆత్మ మూలంలోకి వెళ్ళి తపస్సులో కూర్చోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ విధంగా అయిపోతూ ఉంటారు. ఇంతకు మించి ఇంకేమి లేదు. ఇంకా ఫెయిల్యూర్ అనే మాట మీ మనసు లోపల, బుద్ధి లోపల నుంచి కూడా తీసేయండి. లేకపోతే బుద్ధిని ఆ మాటలు, ఆ సంకల్పాలు బలహీనం చేస్తూ ఉంటాయి, మనసును కూడా భ్రమింపచేస్తూ ఉంటాయి. సక్సెస్ అవుతామా లేదా అనే దానికంటే మీరు కర్మ చేసుకుంటూ వెళ్ళండి, దాని ఫలితం తప్పకుండా లభిస్తుంది. అందుకనే మరి గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, హే అర్జున, ఈ యుద్ధంలో నువ్వు మృత్యు చెందినా కూడా కళ్యాణకారియే అవుతుంది. ఎందుకంటే అధర్మం మీద, అన్యాయం మీద యుద్ధం చేస్తూ చేస్తూ నువ్వు చనిపోయావు. అదేవిధంగా మీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి అంటే బేహద్ స్థిత ప్రజ్ఞ స్థితిని సాధించండి. పరం శాంతి వైబ్రేషన్ను వ్యాపింప చేయండి. సాధు సన్యాసుల్లాగా మిమ్మల్ని కమ్మని బాప్ అంటలేదు. గృహస్థంలో ఉంటూ కర్మయోగిగా అయ్యి తపస్సు చేయండి, సాధన చేయండి, గృహస్థాశ్రమంగా చేసుకోండి. బాపు ఆత్మస్వరూపంలోకి తీసుకొని వెళ్ళుటకే వచ్చారు, అమరలోకంలోకి తీసుకొని వెళ్ళుటకు వచ్చారు. కాబట్టి మీరు ఈ విధంగా విశ్వ కళ్యాణం కోసం జీవించండి. దీన్ని మించినటువంటి జీవితం ఇంకొకటి లేదు. డాక్టర్, ఇంజనీరు ఎన్ని డిగ్రీలు పొందినా విశ్వ కళ్యాణాన్ని మించిన, విశ్వ కళ్యాణకారి డిగ్రీకి మించినటువంటి డిగ్రీ ఇంకొకటి లేదు. బేహద్దు ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటే మీ లోపల అనంత యూనివర్సుల్ని క్రియేట్ చేసేటువంటి శక్తి మీకున్నది. ఒక్క యూనివర్సు గురించే కాదు కదా, అనంత విశ్వంలోని జీవుల గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. పరమాత్మ స్థితప్రజ్ఞ స్థితిని పొందటం అని కూడా చెప్తూ ఉన్నారు. మీరు సక్సెస్ఫుల్గా అయ్యే విధానం ఇది ఒక్కటే, బేహద్దుగా ఆలోచించటం. ఎవరిపైన మీరు సక్సెస్ఫుల్ మ్యాన్ అనే స్టాంప్ వేస్తారా? మేము సక్సెస్ఫుల్ అవుతామా లేదా అని మీరు మమ్మల్ని అడిగినా మేమేమి ఎవరిపైన స్టాంపు వేయము అంటున్నారు అన్నయ్య. జీవితంలో ఎవరైనా మరి సక్సెస్ఫుల్ అవుతారు అనేది ఎవరు ముందే చెప్పగలుగుతారు? మనకు వచ్చేది, సక్సెస్ఫుల్ అయినా వచ్చేది ఏమీ లేదు. ఎంత సాధించినా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేదే కదా. విశ్వ సేవాదారిగా ఈ విశ్వ పరివర్తన చెయ్యాలి అని బాపూజీ కోరుకుంటున్నారు. నేను బేహద్దు ఆత్మను, బేహద్దాత్మలందరూ కూడా మేలుకోవాలి అని బాపూజీ కూడా కోరుకుంటూ ఉన్నారు. మేము కూడా అందరూ సక్సెస్ కావాలి, అందరూ ఆధ్యాత్మిక ప్రగతిని పొందాలి, ముందుకు వెళ్ళాలి, విశ్వ కళ్యాణం చెయ్యాలి, వీళ్ళందరితోటి విశ్వ పరివర్తన జరుగుతుంది. బేహద్దు ఆత్మలైన మరి 108, 1008, 16,000, 9 లక్షల మంది, 33 కోట్ల దేవతలు కూడా మేలుకోవాలనే కదా మేము సంకల్పం చేస్తుంది. అందరి మేలు కోరుకుంటున్నాం. ఎవరు ఫెయిల్యూర్ కావాలని ఎవ్వరూ కోరుకోవటంలా. మేము పోనీ డిగ్రీలు, పదవులు ఇవన్నీ కూడా ఇక్కడ సమయం, ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఈ భూమి మీదయ్యే. డిగ్రీ చదివినా ఫెయిల్ అవ్వచ్చు, కానీ వాళ్ళ జ్ఞానంలో ముందుకు వెళ్తే ఫెయిల్ అయినట్టు కాదు. ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యమైనది. పరం ప్రకాశం, పరం లైట్లో ఉంటే మీరు ఎప్పటికీ ఫెయిల్ కానే కారు. ఆత్మస్వరూపం యొక్క స్థితిలో ఉంటే ఫెయిల్ కారు. అయితే మేము ఏదన్నా పవిత్రమైనటువంటి మంత్ర జపం చెయ్యాలా అని అడుగుతూ ఉన్నారు మీరు. ఏది సక్సెస్ అవ్వటానికి? మంత్రాలు అయితే ప్రపంచంలో చాలా ఉన్నాయి, ఇంకా వేదాల్లో అయితే అంత మంత్రాలే ఉన్నాయి. కానీ మీకు శాంతి కావాలి ముందు, మంత్రం కాదు, తంత్రం కాదు. శాంతి కావాలి అంటే పరం శాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేయండి. బాపూజీ చెప్పారు, పరం శాంతి సోచో బోలో పరం శాంతి మిల్ జాయేగా. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై అనేటువంటి మహామంత్రం బాపూజీ ఇచ్చింది. ఇది మీరు సంకల్పం చేస్తూ ప్రతి ఒక్క సెకండు మరి ఉచ్చారణ మనసుతోటి, బుద్ధితోటి చేస్తూ ఉంటే తప్పకుండా మీకు శాంతి అనేది లభిస్తూ ఉంటుంది. మీ ఆరా లోపల కూడా ఈ యొక్క పవర్ వచ్చేస్తూ ఉంటుంది. పంచతత్వాలని కూడా శుద్ధి చేసుకోగలుగుతూ ఉంటారు. మీ యొక్క ప్రతి ఒక్క సెల్ లోపల కూడా ఈ పవర్ చేరుతుంది. ఇదే తపస్సు అంటే. ఈ పవర్ని ఛార్జ్ చేసుకోవటమే తపస్సు.
భ్రమించేటువంటి ఆత్మ, మనసు, బుద్ధి కూడా ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మించినటువంటి మార్గం ఇంకొకటి లేదు. ఇలా కాకుండా మీరు మీ మనసులో కోరికలు, వాసనలు ఇవన్నీ పెట్టుకుంటే శాంతి ఎక్కడ లభిస్తుంది? ఇవి పోతేనే బేహదు పరం శాంతి అనేది లభిస్తుంది. వికారాల గురించి చింతన చేస్తూ ఉంటే ఇంకా మీ లోపల పెద్ద అగ్ని పుట్టుకొస్తుంది, ఇంకొక కోరిక వస్తుంది, ఇంకొక వాసన వస్తూ ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మికంగా ఏమి వెదగలుగుతూ ఉంటారు? అనుకుంటారు అనుకోకుండానే మాకు ఇవన్నీ కూడా వస్తున్నాయండి అని. అయితే అనుకోకుండా రావటానికి కారణం మనసు లోపల మీకు జ్ఞానం అనేది లేదు, లక్ష్యం అనేది లేదు. మీరు స్థూలమైన ప్రపంచంలోవే కనిపించేవి చూస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళాలి అంటే కనిపించని దాని గురించి ఆలోచించాలి. అయితే దాల్ రోటీ కోసం, అంటే గృహస్థ నడవటం కోసం, శరీరం నడవటం కోసం స్థూలమైన కార్యక్రమాలు చేయాలి. ఉద్యోగ, వ్యాపారాలు, చదువులు, ఉద్యోగాలు చేయాలి. ఇది వదిలేయమని మేము ఎప్పుడూ చెప్పం అంటున్నారు అన్నయ్య. 4 సబ్జెక్టులను బ్యాలెన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళండి. మీ ఆలోచన మార్చుకుంటూ వెళ్ళిపోండి. మీతోటి మీ లోపల ఏదైతే వ్యాపిస్తూ ఉన్నాయో ఫాల్తూగా, అవన్నీ కూడా ముందు బంద్ చేసుకోండి. మనసులో ఆలోచించేయి, బుద్ధిలో ఆలోచించే అన్నింటిని కూడా ఆపేయటానికి ప్రయత్నం చేయండి. భ్రమించడం అనేది ఆగిపోతూ ఉంటుంది అని అంటున్నారు అనంతభాయ్. నెక్స్ట్ ప్రశ్న, కిసి ఆత్మకు కైసే పతా చల్తా హై మై జాగ్రత్త హూ, అంటే నేను ఆత్మను మేలుకున్నాను, జాగృతమయ్యాను అని ఏ ఆత్మకు ఎలా తెలుస్తూ ఉంటుంది అని అడుగుతున్నారు. దానికి సమాధానం, జబ్ జాగే తబ్ సవేరా, మీరెప్పుడు మేలుకుంటే అప్పుడే పగలైనట్టు కదా. బేహద్ ఆత్మలుగా తయారవ్వటానికి మీరు మానసిక స్థితిని ముందు ఆధ్యాత్మికంగా మార్చుకోవాలి. ఈ మేల్కొనే సమయం ఇది అది అని ఎవరూ చెప్పలేరు. మేల్కొనే సమయం మీకు జ్ఞానం అర్థమయ్యి మీరు మీ ఒరిజినల్ స్టేజ్కి వెళ్ళిపోవటం, అజ్ఞానంలో నుండి, అజ్ఞాన అంధకారం నుండి మేల్కోవటే సమయం అనేది అకస్మాత్తుగా ఎప్పుడు, ఎలా, ఏ విధంగా వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇదేమన్నా అల్లారం మోగితే 4 గంటలకు లేచి కూర్చుందామని కాదుగా. ఏదైనా టైంను ఫిక్స్ చేసేదా ఏంటి? కాదు. అంటే సమయం వచ్చినప్పుడు మేల్కొంటాము అనేది అందుకే, మేల్కొంటారు అని చెప్పేది కూడా అందుకే. నేను మేల్కోవాలి అని మీకు ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషను, పరిస్థితి, జ్ఞానోదయం అయినప్పుడు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మీ అంతరాత్మ మిమ్మల్ని తట్టి లేపుతుంది. అంతేగాని ఏదో ఒక వస్తువు తోటి మేల్కోవటం అనేది కాదు. నేను ఆత్మసతో ప్రధానంగా కావాలి, పరం లైట్, పరం ప్రకాశంలోకి వెళ్ళాలి అనుకుంటూ ఇది నాది అంతిమ జన్మగా చేసుకోవాలి, ఈ మృత్యులోకం నుండి, ఈ కర్మ బంధనాల నుండి నేను బయటపడాలి, ఈ కర్మ బంధనాలని పూర్తి చేసుకోవాలి అని మీ మనసు లోపల ఎంతెంతగా ఉంటుందో ఆటోమేటిక్గా మీ లోపల కొద్దిగా జ్ఞాన ప్రకాశం ఉదయించటం అనేది జరుగుతుంది. మీ ఆత్మ చైతన్యవంతం అవుతుంది. అంతేగాని ఇదే స్థూలంగా నిద్రపోవటం, స్థూలంగా మేలుకోవటం అనే విషయం కాదు. ఆత్మ మేలుకోవటం, ఆత్మ చైతన్యంలోకి వెళ్ళటం, ఇవి నిద్రపోవటం, లెగవటం అనేది ఈ భూలోకంలో ఉంటూనే ఉన్నాయి. అది కాదు, ఆత్మ జాగృత అవ్వటం అనేది కావాలి. జ్ఞానం పెంచుకుంటూ ఉంటే, ప్రకాశాన్ని పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా సమయం వచ్చినప్పుడు ఏ సెకండు ఏదో ఒకటి మీకు అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది మాకు చెప్తూ ఉంటారు, మేము గాయత్రి మంత్రం జపం చేస్తున్నాం, ఓంకారం జపం చేస్తున్నామండి చాలా సంవత్సరాల నుంచి, ఎప్పుడు జాగృతమైందో, కుండలిని జాగృతమైంది, ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుందని. వాళ్ళకి ఏమన్నా తెలిసి చెప్పి వచ్చిందా? లేదు కదా. సాధన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. పూర్వజన్మ ప్రాలబ్ధం అనుసారంగా వస్తూ ఉండొచ్చు. ఇక్కడ బాపూజీ మీ ఆత్మ మేల్కోవాలి, జాగృతం కావాలి అంటే ఒక్కొక్క వీడియోని చూస్తూ ఉండండి. ఒక ఆత్మ ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న వీడియో వచ్చింది యూట్యూబ్లో, వారి సెల్ ఫోన్లోనో, నెట్లోనో, సిస్టంలోనో చూడటంతో విని వెంటనే ఒక్క రోజులోనే
వేల వీడియోలు చూసేశారు. నెల రోజుల్లోనే పూర్తిగా జ్ఞానం మొత్తాన్ని కూడా అవగాహన చేసుకున్నారు. ఎందుకు అంటే ఇది వారి యొక్క వెతుకులాట. నేను పొందాలి, నేను తెలుసుకోవాలి పరమ సత్యాన్ని అనే తపన. దప్పిగొన్న ఆత్మ లాగా ఉంటే ఆత్మ మేలుకుంటుంది. ఒక నెల రోజుల్లోనే పూర్తిగా జ్ఞాన సబ్జెక్ట్ని పూర్తి చేశారు. అంటే వారు ఎంత తపస్సు చేశారు. చిన్న మెసేజే వాళ్ళని మేల్కొల్పింది, వాళ్ళ ఆలోచనను మార్చేసింది. వాళ్ళు ఎంత శ్రేష్ఠ ఆత్మలో చూడండి. ఆహార వ్యవహారాన్ని కూడా వదిలిపెట్టి మనసుని బుద్ధిని కంట్రోల్ చేసుకొని ఈ ప్రాప్తిని పొందటానికి ఫటాఫట్ జ్ఞానం సబ్జెక్టును అవగాహన చేసుకున్నారు. ఇది వారి లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క ధ్వని, అంతరాత్మ మేల్కోవటం అనేది. నెక్స్ట్, మనసు యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? మనసు యొక్క స్వరూపం అంటే మీ ఆలోచన ఎలా ఉంటుందో అలాగే మనసు ఉంటుంది. నేను పరం లైట్, పరం ప్రకాశాన్ని అని మీరు సంకల్పం చేస్తూ ఉంటే మీ మనసు పరం ప్రకాశం, పరం లైట్గా అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో మీ మనసుని పవర్ఫుల్గా తయారు చేసుకుంటే మీ అస్తిత్వం అనేది, ఆత్మ యొక్క అస్తిత్వం తెలుస్తుంది. మనసుకు ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటే అది ఎలా తయారవుతుందంటే మీ యొక్క ఆలోచనను బట్టి తయారవుతుంది. అసలు వాస్తవంగా మనసుకు అస్తిత్వం అనేది ఏమీ లేదు. దాన్ని మీరు ఎలా తయారు చేసుకోవాలనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు. పశువులాగా తయారు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, దానవుడిలాగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మీరు ఎలా అంటే దేవతలాగైనా చేసుకోవచ్చు, పరమాత్మగా తయారు చేసుకోవచ్చు. మీ లోపల చేసిన సంకల్పం పవర్ని ఎలా నింపుకుంటూ ఉంటారో అలా అయిపోతుంది. నీళ్లు ఎలా ఉంటాయి అని చెప్తే గ్లాసులో తీసుకొని నీళ్ళు అంటే ఇవి అంటారు. గ్లాసులో తీసుకోగానే నీళ్లకు ఆ రూపం వచ్చేసింది. మరి కుండలో పోస్తే దానికి కుండ రూపం వచ్చేసింది. బాటిల్లో పోస్తే బాటిల్ రూపం వచ్చేసింది. ట్యాంకులో వేస్తే ట్యాంకీ రూపం వచ్చేసింది. సరోవరంలో అంటే అదేవిధంగా మనసు యొక్క రూపాన్ని మీ భావాల్ని బట్టి అది నిర్ణయించడం జరుగుతూ ఉంది. మీకు మీరే నిర్ణయం తీసుకోవాలి. దేనిలో ఎలా ఎక్కడ ఉంచుతారో అదే మనసు అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనసుకు మీరే రచయితలు. మీరు ఎలా కావాలంటే అలాగా తయారు చేసుకోవచ్చు. బలహీనంగా చేసుకోవచ్చు, పవర్ఫుల్గాను తయారు చేసుకోవచ్చు, కామీగాను చేసుకోవచ్చు, క్రోధీగాను చేసుకోవచ్చు, లోబీగా అహంకారిగా చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు దాన్ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీ పైన మీరు ఫోకస్ చేసుకోండి, ఎలా కావాలో మీరు నిర్ణయించుకోండి. అండ్ నెక్స్ట్ ప్రశ్న, నేనెవరు? నేను శరీరాన్నా, కర్మేంద్రియాలనా, జ్ఞానేంద్రియాలనా, లేకపోతే నేను చైతన్యాన్నా? మరి ఎవరు అనే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. నేనెవరు అనే ప్రశ్న మీకు వచ్చింది అంటే అది ఆత్మ గురించే. మీరు ఈ శరీరం నాది అంటారు. నేను శరీరాన్ని అనంగా అంటే నేను వేరు, నాది వేరు. నాది అనేది కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. నేను అనేది ఆత్మ. ఈ ఆత్మ చైతన్యవంతమైంది. అయితే ఆత్మ సాకారంలో లేనప్పుడు చైతన్య రూపంలో నిరాకారిగా ఉంది. ఆత్మరూపం పరంధామంలో నిరాకారిగా ఉంది. నెక్స్ట్ రూపాంతరం చెంది ఆకారిగా పరమతత్వాల్లోకి వచ్చినప్పుడు అయింది. పంచతత్వాల్లోకి వచ్చినప్పుడు సాకారంగానూ అయింది మీ ఆత్మ. అందుకనే జీవాత్మ అంటారు. దీన్నే బాపూజీ చెప్తారు, యదా బ్రహ్మాండే తదా పిండే. పంచతత్వాల్లో మనుషు లోకంలో మనుషు రూపంగా మీ ఆత్మ అయిపోయింది. అంటే శరీరం ఆత్మ కాదు,
అలానే చెప్పుకుంటూ ఉన్నారు. అమరలోకంలో పరం లైట్గా ఉన్నప్పుడు మీ శరీరం కూడా పరం లైట్గానే ఉంటూ ఉంది. కాబట్టి నేను ఇంద్రియాన్ని కాదు, మనసును కాదు, జ్ఞానేంద్రియాన్ని కాదు, కర్మేంద్రియాన్ని కాదు, నేను ఆత్మని. ఇదే ఫస్ట్ పాఠం, ఇదే లాస్ట్ పాఠం. దీంతో మీకు ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతూ ఉంటుంది అంటున్నారు అనంతభాయ్. నెక్స్ట్ ప్రశ్న, మరి నేను చైతన్యం అని ఎలా అనుకోవాలి అంటే దానికి సెల్ఫ్ రియలైజేషన్ తోటి మీ చైతన్యాన్ని మీరు తెలుసుకోవచ్చు. చైతన్యము అంటే అస్తిత్వం కలిగింది. శరీరంలో చైతన్యం ఆత్మే. ఆ ఆత్మ లేకపోతే శరీరం జడం. ఆత్మ జడం కాదు, దానిలో అస్తిత్వం ఉంది, అది తీసుకొని వెళ్ళిపోతుంది. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు చైతన్య శక్తిని పూర్తిగా గ్రహించగలుగుతూ ఉంటారు. అంటే జ్ఞాన స్వరూపంగా కావాలి, పూర్తిగా జ్ఞానాన్ని ధారణ చెయ్యాలి. ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని పెంచుకుంటూ ఉంటే మీ యొక్క చైతన్యం ఏమిటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. బేహద్దుకే బేహద్దు పరం పరం మహానాత్మను అనుకొని ఆత్మ పైన విశ్వాసం పెట్టుకుంటే ఆ ప్రకాశం మీ లోపలకు వస్తే మీ చైతన్యాన్ని మీరు గుర్తించగలుగుతారు. చైతన్యము అంటే ప్రకాశమే. చైతన్యం అంటే దీపం వెలిగినట్టు. అది దీపం వెలగలేదనుకోండి, అంధకారంలో ఉంటారు. అంధకారంలో ఉంటే మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు. అది నెక్స్ట్, చైతన్యం యొక్క దర్శనం ఎప్పుడవుతుంది? దానికి అనంతభాయ్ సమాధానం చెప్తున్నారు. జ్ఞానాన్ని ధారణ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. చైతన్యము అంటే దాన్ని దర్శించాలి అంటే దాని యొక్క పూర్తి జ్ఞానం మీకు అవగాహన కావాలి. అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చైతన్యవంతమైంది, జడమైన సృష్టి కాదు, అదృశ్యమైన బేహద్దు పరమతత్వాల పరం లైట్ యొక్క ప్రపంచం. మరి చైతన్యాన్ని దర్శనం చేసుకోవాలి అంటే మిమ్మల్ని మీరు దర్శనం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు దర్శనం అంటే మీ శరీరాన్ని చూసుకోమని కాదు, శరీరంలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని ఎప్పుడు చూసుకోగలుగుతారు అంటే నేను దేహాన్ని కాదు, కర్మేంద్రియాలను కాదు, మనసు కాదు, బుద్ధి కాదు అని ఎప్పుడైతే మీరు ఆత్మ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి దాని ఉన్నతి, ప్రగతి, శక్తిని, మీరు ఛార్జింగ్ని పొందుతూ ఉంటారో, ఆత్మ పైన ఉన్నటువంటి ఆవరణలు ఎప్పుడైతే తొలగిస్తూ ఉంటారో ఆ చైతన్యం అనేది మొలకెత్తుతూ ఉంటుంది. మొలకెత్తింది దర్శనం అవుతుంది కదా. బీజం మట్టి లోపల ఉంటే కనపడదు. మొలకెత్తి మరి అంకురించినప్పుడు 2 ఆకులు వస్తాయి. అంకురణ అనేది కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా చైతన్యం ఉంది కాబట్టి దాంట్లో శక్తి, గుణాలు, పవరు మీకు ఎప్పుడు దర్శనం అవుతుంది అంటే జ్ఞానంతో ఆ చైతన్యం యొక్క శక్తి మీ కర్మేంద్రియాల్లోనూ, మనసులోనూ, బుద్ధిలోనూ బయటపడుతూ ఉంటుంది. అప్పుడు వాస్తవికాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీ యొక్క జీవిత లక్ష్యమే మారిపోతుంది. ఇది అభ్యాసంతో మీరు దర్శనం చేసుకోగలుగుతూ ఉంటారు. భగవంతుడు దర్శనం చేసుకోవాలి అన్నా ఆయన ఎవరో ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో, ఆయన శక్తి యుక్తులేంటో, మరి ఆయన యొక్క మహత్వం ఏంటో తెలుసుకుంటే, ఆయన కనిపించినప్పుడు ఆయన దర్శనం పొందినప్పుడు కూడా లాభాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా మీరు దివ్య చైతన్యమైనటువంటి స్వరూపము జ్ఞానంతో అర్థం చేసుకోండి. అప్పుడు దర్శనం చేసుకోగలుగుతారు. ఈ భూలోకాన్ని దాటి పైకి వెళ్తూ సృష్టి ఆది మధ్యాన్ని గ్రహిస్తూ ఉంటే ఆది మధ్యాంత జ్ఞానము, దానిపైన విశ్వాసం ఉంటే మీరు దాన్ని పొందగలుగుతారు. దర్శనము అంటే చూడటం, పొందటం, బుద్ధిని బేహద్లోకి తీసుకొని వెళ్ళటం, పరం లైట్ చైతన్యంలోకి తీసుకొని వెళ్తే జ్ఞానం యొక్క ప్రతి ఒక్క పాయింట్ మీకు అనుభవం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నిశ్చయ బుద్ధి విజయంతి అంటారు. నిశ్చయం లేకపోతే సంశయం ఉందనుకోండి, మీరు దర్శించలేరు. అది త్రినేత్రంతో, దివ్య నేత్రంతో, దివ్య బుద్ధితోటి, దివ్య మనసుతోటి తెలుసుకునేటువంటి చైతన్యం ఇది. దానితోటే దర్శనం చేసుకోగలుగుతారు. అంతేగాని చర్మ చక్షువులకు చైతన్యం కనిపించేది కాదు. కాబట్టి ఇప్పుడు జ్ఞాన మార్గాన్ని ఎంచుకొని మీరు ముందుకు వెళ్తూ పురుషార్థం చేయండి. అచ్చా, పరం శాంతి. నమస్తే,
బేహద్కే బేహద్, పరం పరం, మహాశాంతి హే, మహాశాంతి హే. ఈ ప్రశ్నల ద్వారా మీకు సమాధానాలు అన్నీ కూడా లభించినాయని ఆశిస్తూ ఉన్నాము. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళుతూ మీరు పరంపదాన్ని పొందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే. పరం శాంతి.